హైదరాబాద్ ప్రతినిధి హరీష్ గారికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో కింద మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. వచ్చే వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో సంక్రాంతిలోపు పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. 25 నుంచి 30 మందికి పోస్టులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరెవరు ఉండబోయే అవకాశం కనిపిస్తుంది, దానికి సంబంధించి ఇప్పటి నుంచి కార్యాచరణ ఎలా మొదలవుతుంది, కసరత్తు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్ చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నామినేటెడ్ పదవులకు సంబంధించి ముహూర్తం కూడా సిద్ధమవుతుంది. ఏదైతే సంక్రాంతి లోపే కూడా ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించిగా పూర్తిగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించేందుకు కూడా ఇక్కడ పిసిసి భావిస్తుంది. ఇక ఎంపీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సందర్భంగా పార్టీ శ్రేణుల్లో కావచ్చు, ఇప్పుడు పార్టీ కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కష్టపడి క్యాడర్ ఏదైతే ఉత్సాహంతో పనిచేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కార్పొరేషన్ సంబంధించి పదవులను కట్టబెడితే అక్కడ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్టీకి కేడర్ సంబంధించి బలోపేతం కావచ్చు, పార్టీ పైన విశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ ఎంపీ ఎన్నిక సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు, ఉత్సాహంగా ఎలక్షన్ సంబంధించి ప్రచారాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీల పట్ల కావచ్చు, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే కింది స్థాయి నేతలు కార్యకర్త మొదలు అంత నేతలంతా ఉత్సాహంతో పనిచేస్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వ్యూహాలను కూడా పిసిసి తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా 90 పైగా కార్పొరేషన్ పదవులు ఉంటాయి. దాంట్లో నామినేటెడ్ సంబంధించి ఏదైతే క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్లు కొన్ని ఉంటాయి, మిగతా కార్పొరేషన్లకు సంబంధించి కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే విడతల వారీగా ఇప్పుడు ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా ముగ్గురేసి అభ్యర్థులకు సంబంధించి ఈ కార్పొరేషన్ పదవులు కేటాయించే అంశం పైన కూడా పిసిసి భావిస్తుంది. ఇప్పటికే అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించింది. కాబట్టి ఆ ఇన్ఛార్జీలంతా కూడా పూర్తిగా ఈ పదవులకు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా పైన కూడా పూర్తిగా ఇప్పుడు ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో ముగ్గురిని తీసుకుని దాంట్లో ఫిల్టర్ చేసి పూర్తిగా క్యాబినెట్ కి సంబంధించి కావచ్చు, మంత్రివర్గ సంబంధించి అలాగే సీఎం రేవంత్ రెడ్డితో ఈ డేటాను అక్కడ పెట్టడం జరుగుతుంది. సింగిల్ నేమ్ తో వాళ్ళు ఏదైతే కార్పొరేషన్ పదవులకు సంబంధించి అభ్యర్థి ఎవరైనా పైన కూడా సింగిల్ నేమ్ తో ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ కార్యకర్తలు మొదలు నేతలందరినీ కూడా ప్రచారాలకు కావచ్చు, వాటిని గెలుపు దిశగా ప్రయత్నించేలా ఇట్లాంటి వ్యూహాలను కూడా రచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొదటి విడతగా 25 నుంచి 30 కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఏదైతే గతంలో పార్టీకి పనిచేస్తూ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేసిన వారు ఉన్నారు, నియోజకవర్గాలకు కూడా తిరిగి పనిచేసిన నేపథ్యం ఉంది. ఇక వార్ రూమ్ వేదిక కూడా కొంతమంది నేతలు పనిచేసిన వారు ఉన్నారు. అలాగే ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆశావాహులు ఎవరైతే దరఖాస్తు చేసుకుని టికెట్ దక్కని వారు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వారి పేర్లు ఖరారు చేసి పూర్తిగా దీనికి సంబంధించి 30 కార్పొరేషన్లకు సంబంధించి సంక్రాంతికి అంటే ముందుగానే దీనికై జీవో ఇష్యూ చేసేందుకు కూడా ఇక్కడ పిసిసి భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి టార్గెట్ 15 గా పెడుతుంది. దాంట్లో 12 స్థానాలు ఖచ్చితంగా గెలిచే దిశగా తీసుకెళ్లాలని ఉత్సాహంతో కూడా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు, వాటి సంబంధించిన వ్యూహాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు. మొన్న కార్యవర్గ సమావేశంలో కూడా ఇలాంటి అంశాలపైన చర్చించారు. అంటే మొత్తంగా 12 స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా వెళ్ళాలి. కాబట్టి ఈ కార్పొరేషన్లకు సంబంధించి నియమిస్తే ఒక కింది స్థాయి నేతలు అంటే కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ సెకండరీ గ్రేడ్ కలిగిన నేతలు కావచ్చు, వీళ్ళంతా ఉత్సాహంగా పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుపుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా 12 స్థానాలను కైవసం చేసే దిశగా పనిచేస్తున్న నేపథ్యం. ఇక కార్యకర్తలు అంటే 30 స్థానాలను ప్రకటించిన తర్వాత మిగతా స్థానాలకు తమ చోటు ఉంటుందని కూడా ఇంకా ఉత్సాహంతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిసిసి ఇలాంటి ప్లాన్ కి సిద్ధమైంది. ఇక దీనికి సంబంధించి 30 మందిలో ముందుగా క్రియాశీలకంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఇక మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎస్సీసీఎల్ కావచ్చు,
ఫిషర్మ్యాన్ కాంగ్రెస్ కావచ్చు, అంటే ఇట్లాంటి కార్పొరేషన్లకు సంబంధించిన సెల్స్ ఏవైతేనో వాటికి వాళ్ళకు ముందుగా క్రియాశీలకంగా వాళ్ళకు ముందుగా కార్పొరేషన్లు ఇచ్చే ఆలోచనలో కూడా పిసిసి ఉంది. మరికొంతమంది నేతలు ఏదైతే టికెట్ గత అసెంబ్లీలో ఆశావాహులు ఎవరైతే వాళ్ళకి టికెట్ దక్కని వారికి కూడా చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా ఏదైతే అధికార ప్రతినిధులుగా కొంతమంది అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా క్రియాశీలకంగా పనిచేశారు. వార్ రూమ్ వేదిక కావచ్చు, సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఆ క్షేత్రస్థాయిలో ప్రచారాలు కావచ్చు, మీడియా వేదిక కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు 6 గ్యారంటీలు 5 డిక్లరేషన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కాబట్టి వాళ్లకు ముందుగా 30 స్థానాలను 30 కార్పొరేషన్లు ఇస్తే పార్టీకి సంబంధించిన ఇంకా విశ్వాసం పెరుగుతుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు మమేకమవుతూ పార్టీ గెలుపు కోసం 12 స్థానాల్లో గెలుస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ కార్పొరేషన్లకు సంబంధించి ముందుగా 30 ప్రకటించేందుకు, అది సంక్రాంతి కంటే ముందే ప్రకటించే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యం కావచ్చు, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ముమ్మరమైంది. ఆ నేతలంతా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. మరికొన్ని రోజుల్లో సింగిల్ నేమ్ తో కూడిన కార్పొరేషన్లకు సంబంధించి ఎవరైతే కేటాయిస్తారో ఆ సింగిల్ నేమ్ తో కూడిన డేటాను సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రివర్గం ఆయనకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, నామినేటెడ్ ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఎంపికలో ఎవరెవరు కీలకంగా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో వర్గీకరణ ఎలా ఉండబోతుంది అంటే మహిళలు, సామాజిక వర్గాలు, అలాగే ప్రాంతాలు బట్టి విభజించే అవకాశం, ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహులు చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి. ముందు నుంచి ఉన్న వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు, ఆశావాహులు, మీరు మాట్లాడుతున్నటువంటి ఎవరైతే క్యాడర్ సంబంధించిన పూర్తి స్థాయిలో ఆశావాహులు ఎక్కువ ఉన్నాయి. సో నామినేటెడ్ 25 నుంచి 30 మంది ప్రకటించే అవకాశం, సో మహిళలకి చోటు దక్కే అవకాశం కనిపిస్తుందా? ఇలాంటి సమీకరణలతో ఏమైనా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి? ఎవరు ప్రధానంగా ఈ ఒక సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సో దాంట్లో ప్రధానంగా ఉండే నేతలు ఎవరు అవకాశం ఉంది ఎంపికలో? ఖచ్చితంగా అంటే ఈ కార్పొరేషన్ల ఎంపిక ఏదైతే ఉమ్మడి జిల్లాల నుంచి, అంటే ఒక్కో జిల్లా నుంచి ముగ్గురేసి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు సామాజిక వర్గంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ సెల్ కావచ్చు, ఎస్టీ సెల్ కావచ్చు, బీసీ సెల్ కావచ్చు, మైనార్టీ సెల్ కావచ్చు, ఫిషర్మెన్ కాంగ్రెస్, ఇలాంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు ఆ సంఘాలకు సంబంధించిన చైర్మన్లు కూడా కొనసాగుతున్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా క్రియాశీలకంగా పనిచేసిన వారు ఉన్నారు. చివరి నిమిషంలో టికెట్ దక్కని వారు, అంటే ఒక్కో సామాజిక వర్గానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీసీలకు సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే కోటా పరంగా ఉంటుందో దానికి సంబంధించి కావచ్చు, ఇక మహిళలకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలను వాళ్ళు సిద్ధం చేసుకునే నేపథ్యం కావచ్చు, అన్ని ప్రతిపాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కార్పొరేషన్ల సంబంధించిన చైర్మన్లు ఏవైతే ఉన్నాయో ముందుగా ఆ కీలకమైన 30 సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి దాంట్లో సామాజిక పరంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎస్సీసీఎల్ సంబంధించి కూడా మెట్టు సాయి కుమార్ ఏదైతే గోషామహల్ నుంచి కూడా టికెట్ ఆశించారు, చివరి నిమిషంలో కూడా ఆ టికెట్ దక్కపోవడం నేపథ్యం కావచ్చు. ఇక్కడ మహిళా కాంగ్రెస్ నుంచి అక్కడ సునీతారావుకు ఆ టికెట్ కేటాయించడం జరిగింది. ఎస్సీసీఎల్ సంబంధించి కూడా ప్రీతంగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, అతనికి టికెట్ దక్కని నేపథ్యం కావచ్చు. ఇంకా ఇట్లాంటి మానవతర ఇలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ మొదటి విడతలో క్రియాశీలకంగా పనిచేశారో వాళ్లకు ఆ మొదటి విడతలో ప్రకటించే అవకాశం ఉంది. కొంతమంది ఎమ్మెల్సీలుగా ఆశావాహులు కూడా వాళ్ళకు ఇప్పటికే నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక మరికొంతమంది ఏదైతే కోటా ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నిటికీ కూడా ప్రతిపాదనలో తీసుకుంటారు. ఎవరికైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీలో హామీ ఇచ్చిందో వాళ్ళందరికీ ముందుగా ఇప్పుడు 30 స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళకు కేటాయించే అవకాశం ఉన్నది. ఇక మిగతా కార్పొరేషన్లకు సంబంధించి కూడా అంటే 3 విడతలుగా కూడా కార్పొరేషన్లకు సంబంధించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొదటి విడతగా 30 ప్రకటించిన తర్వాత ఇంకా ఏదైతే నేతలు ఉంటారో వాళ్ళకు కూడా ధీమా ఉంటుంది, వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తారు, ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. కాబట్టి ఈ మొదటి విడతగా 30 ప్రకటిస్తే ఇంకా జోష్తో పనిచేస్తారని వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పిసిసి భావిస్తుంది. దీంతో భాగంగానే సంక్రాంతి అంటే ముందే 30 స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంబంధించి సామాజిక కోణాల్లో ఒక బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు, గతంలో ఏదైతే టికెట్లు అసెంబ్లీలో కేటాయించారో అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతిపాదనలు కావచ్చు, ఆ ప్రతిపాదనలే ఇప్పుడు కూడా ఈ కార్పొరేషన్లకు సంబంధించి
ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా సామాజిక కోణంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. క్రియాశీలకంగా పనిచేసిన ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు క్రియాశీలకంగా పనిచేశారో దాన్ని కూడా తీసుకొని మిగతా అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా సింగిల్ నేమ్తో ఉండే డేటాను సంక్రాంతి కంటే ముందే కేబినెట్ కు అందజేయడం జరుగుతుంది. కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత సంక్రాంతి పండుగకు ఇప్పుడు పనిచేస్తున్న కార్పొరేషన్లకు సంబంధించి 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందియబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.